కుస్తీ ఆటలో ఆమెది 20 ఏళ్ల సాధన. పోటీలతో కొనసాగిన 13 ఏళ్ల కెరీర్. కానీ 31 వయసులోనే రిటైర్మెంట్ ఎందుకు? దేశానికి గర్వకారణమైన క్రీడాకారిణిగా నిలిచిన మల్లయోధురాలు సాక్షి మాలిక్ కు తన కెరీర్ పై ఇంత వైరాగ్యం ఎందుకొచ్చింది? తనలో ఎందుకింత అసహనం కూరుకుపోయింది? ఆటలో అద్భుతం ఆమె. కానీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడితో సమరం, కొన్ని రోజుల పాటు అతనిపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టిన సూపర్ రెజ్లర్ సాక్షి మాలిక్ బయోగ్రఫీ ఏంటో తెలుసుకుందాం. 1992 సెప్టెంబర్ 3న హర్యానా రాష్ట్రంలోని రోహతక్ దగ్గరలో ఉన్న మోక్రా గ్రామానికి చెందిన సుదేశ్, సుఖ్బీర్ దంపతులకు పుట్టిన ముద్దు బిడ్డ సాక్షి మాలిక్. తన తాత ద్వారా చిన్నప్పటి నుంచే ఆటలంటే ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా మల్ల యుద్ధంలో అంటే రెజ్లింగ్ లో ఎక్కువ ఆసక్తి చూపించింది. తన 12 ఏళ్ల వయసులో రెజ్లింగ్ కోచ్ ఈశ్వర్ దహియా వద్ద శిక్షణలో చేర్పించారు తల్లిదండ్రులు. అప్పటికి ఆ ప్రాంతంలో కుస్తీ ఆట అంటే ఎక్కువగా అబ్బాయిలు ఆడేవారు. అందుకే ఆట నేర్చుకోవడంలో భాగంగా సాక్షి మాలిక్ తరచుగా అబ్బాయిలతో పోటీ పడాల్సి వచ్చేది. దాంతో ఆమె స్థానికులతో పాటు తమ బంధువుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా కుస్తీపై పట్టు సాధిస్తూ స్థానికంగా జరిగే కుస్తీ పోటీల్లో విజయాలు నమోదు చేసుకుంటూ ముందుకు సాగింది. రియో ఒలింపిక్స్ లో భారత్ పతకాల ఖాతాను తెరిచిందే సాక్షి మాలిక్ విజయంతో. ఆమె 12 ఏళ్ల కష్టానికి ఫలితం ఈ ఒలింపిక్ విజయం. ఒక్క పతకం కోసం కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురవుతున్న వేళ మహిళల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో ఓ మహిళ రెజ్లర్ పతకం సాధించడం ఇదే తొలిసారి. అంతేకాదు ఒలింపిక్స్ లో పతకం సాధించిన 4వ భారతీయ మహిళగా సాక్షి మాలిక్ చరిత్ర సృష్టించింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో 58 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో తొలి రౌండ్ లో స్వీడన్ కు చెందిన జోహన్నా మార్ట్సన్ తో తలపడిన సాక్షి మాలిక్ తొలుత వెనకబడింది. కానీ ఆఖరి 10 సెకండ్లలో ప్రత్యర్థిని రింగ్ లోంచి బయటకు నెట్టేసి కింద పడేసి పాయింట్లు సాధిస్తూ అనూహ్య విజయం సాధించింది. ప్రీ క్వార్టర్స్ లో విజయం వరించిన క్వార్టర్స్ లో మాత్రం రష్యా ప్రత్యర్థి కోబ్లావా చేతిలో ఓడిపోయింది. అయితే కోబ్లావా ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్లలో తలపడే అద్భుతమైన అవకాశం సాక్షికి లభించింది. దాంతో పలు రౌండ్లలో ప్రత్యర్థులను ఓడించి వరుసగా 8 పాయింట్లు సాధించిన సాక్షి మాలిక్ చెకావోను ఓడించి కాంస్యం పథకంతో దేశం పేరు నిలబెట్టింది. సాక్షి మాలిక్ అడుగు పెడితే విజయం పరిగెత్తుకుంటూ వచ్చినట్టే. ఆమె కుస్తీ పట్టులో పట్టుదల ఉంటుంది. ఆమె సాధించిన విజయంలో ఒక మజా ఉంటుంది. అందుకే 2010లో తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో అడుగుపెట్టిన ఆమెకు ప్రారంభంలోనే విజయం ఎదురొచ్చింది. ఆ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో కాంస్యం గెలుచుకొని కప్పుతో తిరిగొచ్చింది. సాక్షి మాలిక్ కెరీర్ 2002లో ప్రారంభమైంది. 2010 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పలు దశల్లో విజేతగా నిలుస్తూ వస్తోంది. 2010 జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, 2014 డేవ్ షుల్జ్ అంతర్జాతీయ టోర్నమెంట్ లో స్వర్ణం, 2014 కామన్వెల్త్ క్రీడల్లో రజతం, 2015 ఆసియా రెజ్లింగ్ పోటీల్లో కాంస్య పథకాలు సాధించింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఇస్తాంబుల్లో జరిగిన ఒలింపిక్ వరల్డ్ టోర్నమెంట్ లో విజయం సాధించి అర్హత సాధించింది. వినేష్ ఫోగాట్ తర్వాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన రెండో మహిళ సాక్షి మాలిక్. ఎంతో మంది అబ్బాయిలతో మల్ల యుద్ధం చేసి గెలిచిన సాక్షికి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ ను ఎదుర్కోవడం అసాధ్యంగా మారింది. ఆయనపై 40 రోజులకు పైగా ఢిల్లీ వీధుల్లో దేశమంతా చూస్తుండగా నడి రోడ్డుపై ధర్నాలు చేసి నిరసనను వ్యక్తం చేసి కేసు నమోదు చేయించగలిగింది, కానీ అరెస్టు చేయించలేకపోయింది. రాజకీయంగా బలవంతుడైన అతన్ని ఏమీ చేయలేకపోవడం ఆమెను బాధించింది. అంతేకాదు ప్రస్తుతం బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నికవడం తట్టుకోలేని సాక్షి మాలిక్ మీడియా ముఖంగా తన షూస్ టేబుల్ పై పెట్టి తన రిటైర్మెంట్ ను ప్రకటించింది. అసలు రెజ్లర్ల ఆందోళన ఏమిటి? ఎందుకు వారంతా రోడ్ల మీదకు వచ్చారు? ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 2023 జనవరి 18న కొందరు భారత రెజ్లర్లు నిరసనగా దిగారు. 2 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాల విజేత వినేష్ ఫోగాట్,
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా నిరసనకు నేతృత్వం వహించారు. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన పదవికి బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని, WFIను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై విచారణకు ఒలింపిక్ పతక విజేత MC మేరీ కోమ్ నేతృత్వంలో ఒక కమిటీని IOA ఏర్పాటు చేసింది. పర్యవేక్షణ కమిటీ విచారణ పూర్తయిన తర్వాత కూడా ఈ కమిటీ ఏం చెప్పిందో ప్రజల ముందుకు రాకపోవడం గమనార్హం. తన 13 ఏళ్ల కెరీర్లో 3 కామన్వెల్త్ క్రీడల పతకాలు, 4 ఆసియా ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన సాక్షి మాలిక్ బ్రిజ్ భూషణ్ పై చేసిన పోరాటం ఎంతో మంది రెజ్లర్లకు, క్రీడాకారులకు ధైర్యాన్నిచ్చింది. అందుకే ఎన్నో విజయాలకు సాక్ష్యంగా నిలిచిన సాక్షి మాలిక్ అపజయంతోనూ స్ఫూర్తిని నింపగలదని నిరూపించింది.